ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే టైప్ స్క్రిప్ట్ని మన సిస్టంలో కానీ మన ల్యాప్టాప్లో కానీ ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఫస్ట్ మీరు ఈ డాక్యుమెంట్లోకి వచ్చేసి ఈ లింక్ని క్లిక్ చేయండి. ఈ లింక్ నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా, చెక్ చేయండి. ఇక్కడ మీరు టైప్ స్క్రిప్ట్ దాంట్లోకి వచ్చేసి డౌన్లోడ్ ఈ వెబ్సైట్లోకి రండి, లేకపోతే మీరు గూగుల్లోకి వెళ్ళైనా టైప్ స్క్రిప్ట్ డౌన్లోడ్ అని కొడితే మీరు ఈ లింక్ వచ్చేస్తారు. మీరు ఈ లింక్ వచ్చేసారు హౌ టు సెటప్ టైప్ స్క్రిప్ట్ అని. సో ఫస్ట్ టైప్ స్క్రిప్ట్ ఇన్స్టాల్ చేయాలంటే మన దాంట్లో NPM కానీ యార్న్ కానీ PNPM కానీ ఉండాలన్నమాట. సో ఇది ఏంటంటే ప్యాకేజ్ మేనేజర్స్ అనమాట. సో ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇది లేకుండా మనం టైప్ స్క్రిప్ట్ని ఇన్స్టాల్ చేయలేం. సో దానికోసం అని వచ్చేసి ఫస్ట్ మీరు దీని ముందు NPMని ఇన్స్టాల్ చేయండి. మీరు ఏదైతే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసి క్లిక్ చేయండి. ఇది ఏంటంటే Node.js ప్యాకేజ్ మేనేజర్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ Node.js ప్యాకేజెస్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాన్ని ఇన్స్టాల్ చేయడానికి NPM టూల్ వాడాలి. అంటే ఇది ఒక మీడియేటర్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొని NPM టూల్స్ని యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు యార్న్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ యార్న్ వచ్చేసి మనకి ఫేస్బుక్ వాళ్ళది అనమాట, యార్న్ ప్యాకేజ్ మేనేజర్. దీన్ని యూజ్ చేసుకుని అయినా మీరు ఇన్స్టాల్ చేయొచ్చు. నేను టైప్ స్క్రిప్ట్ గురించి చెప్తున్నా. మీకు ఒకవేళ యార్న్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా టైప్ స్క్రిప్ట్ని మోస్ట్లీ ఫాలో అయిపోండి. వన్స్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ టెర్మినల్లోకి వచ్చేసి ఇట్లా NPM అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది అనమాట. లైక్ ఎక్స్టర్నల్ కమాండ్ నాట్ ఫౌండ్ కాకుండా ఈ విధంగా మీకు కొన్ని కమాండ్స్ చూపిస్తుంది. అంటే సక్సెస్ఫుల్గా మీ దాంట్లో ఇన్స్టాల్ అయిపోయింది అనమాట NPM. ఇప్పుడు మనం ఈ కమాండ్ని రన్ చేయాలి. సపోజ్ ఇక్కడ కమాండ్ ఉంది కదా, సో ఈ కమాండ్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ రన్ చేయాలి. సో ఇక్కడ క్లియర్ చేసేస్తాను టెర్మినల్ని. సో టెర్మినల్ని క్లియర్ చేసేసి ఇక్కడ NPM అని టైప్ చేయండి. ఫస్ట్ NPM టైప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తే మీ కోడ్ రన్ అవుతున్నారు, అంటే NPM ఇన్స్టాల్ అయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ నేను వచ్చేసి ఇక్కడ ఈ కమాండ్ రన్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే NPM అంటే మనం ఇన్స్టాల్ చేసింది, ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాను టైప్ స్క్రిప్ట్ని అండ్ సేవ్డ్. ఇదన్నీ మనకి మన గ్లోబల్గా సేవ్ అయ్యడానికి ఇది ఒకటి. ఇక్కడ మనకి -G అనేది గ్లోబల్గా ఉంటుంది. అండ్ ఇది మనకి సేవ్ అనేది ఏంటంటే మనకి పర్టికులర్ దాంట్లో సేవ్ అయిపోవడానికి. ఇక్కడ టైప్ స్క్రిప్ట్ అని ఎంటర్ చేస్తాం. సో ఎంటర్ చేసిన తర్వాత ఇట్లా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇది కొన్ని డౌన్లోడ్ చేసేసుకొని సెటప్ చేసుకుంటుంది. హార్డ్లీ 1 minute కూడా పడుతుంది. తర్వాత ఇక్కడ మీరు క్లియర్ చేసేసి ఇక్కడ మీరు టెర్మినల్లోకి వచ్చేసి టైప్ స్క్రిప్ట్ అని టైప్ చేయండి. ఇక్కడ ఏం రాదు. సో మనకి TCS అని టైప్ చేయండి. TCS అంటే టైప్ స్క్రిప్ట్ కంపైలర్ అనమాట. T అంటే టైప్, S అంటే స్క్రిప్ట్, C అంటే కంపైలర్. సో కంపైలర్ అంటే ఇట్లా మీరు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇట్లా కొంచెం ఇట్లా కమాండ్స్ వస్తాయి అనమాట. లైక్ పైన ఎట్లా వచ్చినాయో ఆ విధంగా. సో దాని అర్థం ఏంటంటే మనకి టైప్ స్క్రిప్ట్ కంపైలర్ అనేది మన దాంట్లో ఇన్స్టాల్ అయినట్టు. సో ఇట్లా సక్సెస్ఫుల్గా అయితే అయిపోయినట్టే అనమాట. సో తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు ఈ కోడ్ని రాయడానికి మనకు ఒక IDE కావాలన్నమాట. సో నేను VS కోడ్ని యూజ్ చేస్తాను. మీరు కూడా VS కోడ్ని యూజ్ చేయొచ్చు. సో VS కోడ్ని యూజ్ చేయాలంటే మీరు ఇక్కడికి వచ్చేసి VS కోడ్ అని టైప్ చేయండి. సో మనకి ఇప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు జావా దాంట్లో ఎక్లిప్స్, పైథాన్కి పైచార్మ్, ఆండ్రాయిడ్ స్టూడియో, యాపిల్ యాప్స్ డెవలప్ చేయడానికి Xcode ఎట్లా ఉందో అట్లా మనకి ఈ VS కోడ్ ఏంటంటే దీన్ని యూజ్ చేసుకొని మనం ఏ దాన్నైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసమే మీరు ఇలా VS కోడ్ని వాడండి. VS కోడ్లో మనకి మోస్ట్లీ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తారు. పైథాన్ కానించి యాంగులర్. సపోజ్ మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏ ఫ్రేమ్వర్క్లో డెవలప్ చేద్దాం అనుకున్నా మీకు VS కోడ్ అనేది సపోర్ట్ చేస్తారు అనమాట. సో మీరు ఈ VS కోడ్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని జస్ట్ ఇన్స్టాల్ నెక్స్ట్ అని కొట్టుకుంటూ పోతే మీకు ఆటోమేటిక్గా వచ్చేసిద్ది అనమాట. సో తర్వాత ఏం చేస్తారంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు సపోజ్ నేను క్లోజ్ చేస్తాను దీన్ని. సో మీరు ఏం చేస్తారంటే ఏదైనా మీ దగ్గరకు వచ్చేసి ఇక్కడ నేను నోడ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. టైప్ స్క్రిప్ట్ ట్యుటోరియల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోవడానికి. సపోజ్ నేను ఇప్పుడు ఈ ఫోల్డర్ని క్లోజ్ చేస్తున్నా. తర్వాత ఒకసారి మీరు ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేయండి. దీని మీద ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫోల్డర్ ఐకాన్ కనిపిస్తుంది ఓపెన్ పక్కన. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో ఆ పాత్ని పెట్టుకోండి. ఒకవేళ మీరు అక్కడ క్రియేట్ చేయలేదంటే ఇక్కడ డైరెక్ట్గా న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేసుకుని అయినా చేసుకోవచ్చు. సపోజ్ నేను దీంట్లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను వేరేది ఓపెన్ చేసా. నేను హలో వరల్డ్ ప్రో రాద్దాం. సో ఓపెన్ డెస్క్టాప్లో నోడ్ అనే దాంట్లో ఉంటుంది. నోడ్లో
టైప్స్క్రిప్ట్ ట్యూటోరియల్స్ ఇదనమాట. అది నాది వేరే ప్రాజెక్ట్. సో ఇక్కడ నేను ఒకటి క్రియేట్ చేశాను. సో నేను ఈ ఫోల్డర్ని కూడా డిలీట్ చేస్తాను. సో వన్స్ మీరు ఇట్లా ఓపెన్ చేయగానే మీకు విజువల్ స్టూడియో ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట, టైప్స్క్రిప్ట్ ట్యూటోరియల్స్ అని. ఇక్కడ మీకు క్యాపిటల్ లెటర్లో కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి, ఫైల్ మీద ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నేను ఫస్ట్ క్రియేట్ చేస్తాను నేమ్ ఫైల్ హలో వరల్డ్, స్పేస్ బదులు నేను అండర్స్కోర్ యూజ్ చేశాను అనమాట, స్పేస్ అవ్వకుండా. ఇక్కడ మనకి టైప్స్క్రిప్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి టీఎస్ అనమాట. జావా స్క్రిప్ట్కి జేఎస్ అని వస్తుంది కదా, జావాకి జావా అని వస్తుంది కదా, అదేవిధంగా టైప్స్క్రిప్ట్కి వచ్చేసి టీఎస్ అనమాట. టీఎస్ అంటే టీ అంటే టైప్, ఎస్ అంటే స్క్రిప్ట్. తర్వాత మీరు ఇట్లా ఎంటర్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఇట్లా ఒక ఒక ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇది క్లోజ్ చేసినా మీరు తర్వాత దీని మీద క్లిక్ చేస్తే ఇటు సైడ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఒక కమాండ్ రాద్దాం, console.log అనమాట. సో console.log అంటే మనకి ఇక్కడ కన్సోల్లో ప్రింట్ చేయడానికి, మనకి అవుట్పుట్ ప్రింట్ చేయడానికి ఇక్కడ మీరు కిందకు వచ్చి ఇక్కడ కనిపిస్తుంటుంది కదా. సో ఇక్కడ ఎర్రర్స్ అని ఇక్కడ వార్నింగ్స్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్, డీబగ్గింగ్, గిట్ లైన్స్, అవుట్పుట్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు కంట్రోలర్ మీద ఇక్కడ టెర్మినల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను console.log అని పెట్టా కదా, ఇక్కడ హలో వరల్డ్ అని కోడ్ రాసేసా. ఇక్కడ నేను కోడ్ రాసా. ఇప్పుడు ఈ రాసిన కోడ్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి. సో రాసిన కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా అంటే ఇక్కడ మనం టెర్మినల్లోకి వచ్చేసి ఇక్కడ చెప్పా కదా, ఇక్కడ టెర్మినల్లోకి రావాలి, దీని మీద క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత TSC టైప్స్క్రిప్ట్ కంపైలర్ అంటే ఇక్కడ మనం టైప్స్క్రిప్ట్ని కంపైల్ చేస్తున్నాం అనమాట. సో అందుకోసమనే ఈ కమాండ్ని వాడాలి. వాడిన తర్వాత ఇక్కడ హలో వరల్డ్ అని రాయండి. ఇక్కడ మీ ఫైల్ నేమ్ ఏదైతే పెట్టుకుంటారో ఆ ఫైల్ నేమ్ helloworld.ts. ఇట్లా మీరు helloworld.ts అని రాస్తే మనకి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఎంటర్ చేయండి. సో ఎప్పుడైతే మనం ఇట్లా టైప్స్క్రిప్ట్ కంపైలర్కి మనం ఈ టైప్స్క్రిప్ట్ ఫైల్ ఇస్తామో, ఏదో ఇష్యూ వచ్చింది, ఇక్కడ మనం తప్పు రాసాం, క్లియర్ టైప్స్క్రిప్ట్ కంపైలర్ helloworld.ts. సో ఈ విధంగా మనం కంపైల్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ టైప్స్క్రిప్ట్ని TSC టైప్స్క్రిప్ట్ హలో వరల్డ్ అని చేసిన ఇక్కడ మనకు అవుట్పుట్ సక్సెస్ఫుల్ వచ్చింది అనమాట, ఎర్రర్స్ ఏం రాలేదు. ఇప్పుడు ఒకసారి ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు చూసారు ఇక్కడ ఇంకొక కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఈ కొత్త ఫోల్డర్ ఏంటంటే మనకి అనుకున్నాం కదా, సో ఏదైతే మీరు టైప్స్క్రిప్ట్లో రాస్తారో అది మళ్ళీ అది డైరెక్ట్గా మళ్ళీ జావా స్క్రిప్ట్లోకే కన్వర్ట్ అయ్యింది అనమాట. జావా స్క్రిప్ట్లో కన్వర్ట్ అయ్యి అందులో రాస్తారు. సపోజ్ మనం Node.jsలో అప్లికేషన్ డెవలప్ చేస్తుంటే ఏమైందంటే ఫస్ట్ మన కోడ్ అంతా జావా స్క్రిప్ట్లోకి కన్వర్ట్ అయ్యింది. తర్వాత ఆ జావా స్క్రిప్ట్ అనేది మన ఇప్పుడు V8 ఇంజిన్ ఉంటుంది కదా Node.jsలో, సో దాంట్లో మనకి రన్ అవుతుంటుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు మనం ఇక్కడ హలో వరల్డ్ కోడ్ రాసాం కదా, ఎప్పుడైతే దీన్ని రన్ చేస్తున్నామో అది ఆటోమేటిక్గా జావా స్క్రిప్ట్లో కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ జావా స్క్రిప్ట్ని రన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ని రన్ చేయాలంటే ఇక్కడ మీరు నోడ్ అని టర్మినల్లో helloworld.js అని ఇక్కడ మీరు టైప్ చేస్తే ఇక్కడ మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసారా హలో వరల్డ్ అని వచ్చింది. సపోజ్ నేను ఇక్కడ హలో సాయి అని పెట్టా. సో ఇక్కడ కాదు. సో ఇక్కడ ఫస్ట్ మనం టైప్ స్క్రిప్ట్లో చేంజ్ చేయాలన్నమాట. మన జావా స్క్రిప్ట్ మనం ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా అదే అయింది. సో ఫస్ట్ నేను టైప్ స్క్రిప్ట్ కంపైలర్ వాడి క్లిక్ చేసిన. సో ఈ టైప్ స్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనం రాసిన కోడ్ని, ఇంటర్నల్ కోడ్ని జావా స్క్రిప్ట్ దాంట్లో కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం సేవ్ చేయాలి. సో ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తాను. సో ఇక్కడ రన్ చేస్తే మనకి జావా స్క్రిప్ట్ వచ్చేసింది. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఫైల్లో చూసారు ఇక్కడ మనకి ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్ అనేది ఇది జావా స్క్రిప్ట్కి వచ్చేసి ఇక్కడ మనకి హలో SaiGopi అని వచ్చేసింది అనమాట. సో మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ నోడ్ యూజ్ చేసుకొని ఇక్కడ మనకి కమాండ్ ఉంది కదా, నోడ్ ఈ ఫోల్డర్ నేమ్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి హలో SaiGopi అని వచ్చింది. అంటే మనకి ప్రతి ఒక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఫస్ట్ జావా స్క్రిప్ట్లో కన్వర్ట్ అయ్యింది, తర్వాత జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది అనమాట. టైప్ స్క్రిప్ట్ ఫైల్ అనేది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ కాదు, టైప్ స్క్రిప్ట్ ఫస్ట్ కంపైల్ అయ్యి జావా స్క్రిప్ట్ అయ్యింది, తర్వాత జావా స్క్రిప్ట్ది మళ్ళీ తర్వాత మనకి ఎగ్జిక్యూట్ అయ్యింది అనమాట. సో ఇలా 2 స్టెప్స్ చేయకుండా ఇక్కడ మనకి VSCodeలో ఇక్కడ రన్ వితౌట్ డీబగ్గింగ్ కానీ స్టార్ట్ డీబగ్గింగ్ అని ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ రన్ వితౌట్ డీబగ్గింగ్ అని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తర్వాత ఇక్కడ మీరు కన్సోల్లోకి రండి. ఇక్కడ టెర్మినల్ పక్కన డీబగ్గింగ్ కన్సోల్ ఉంటుంది కదా, సో దీంట్లోకి రండి. ఇక్కడికి వచ్చేసింది SaiGopi, ఇక్కడ నేను నర్మేటి
అని పెట్టిన. సో పెట్టేసి ఇక్కడ మీరు డైరెక్ట్గా రన్లోకి వచ్చేసి రన్ వితౌట్ డిబగింగ్ అని కొట్టినా మీకు డైరెక్ట్గా అవుట్పుట్ అనేది ఇట్లా వచ్చేస్తుంది అనమాట. మీరు ప్రతి మళ్ళీ టైప్ స్క్రిప్ట్ని అట్లా మార్చకన్నా. సో కానీ ఇక్కడ ఇంటర్నల్గా ప్రాసెస్ అయితే ఇదే జరిగింది. మీరు Node.jsలో పెద్ద అప్లికేషన్ డెవలప్ చేసిన టైప్ స్క్రిప్ట్లో అది ఇంటర్నల్గా మళ్ళీ అది కన్వర్ట్ అయ్యిద్ది అనమాట. జావా స్క్రిప్ట్లో కన్వర్ట్ అయ్యి జావా స్క్రిప్ట్ కోడ్ అనేది డిప్లాయ్ అయ్యిద్ది అనమాట. సో ఆ విధంగా నడిచిద్ది. ఇక్కడ కూడా సేమ్ అంతే ఉందన్నమాట. సో ఇదనమాట మనకి టైప్ స్క్రిప్ట్ని హలో వరల్డ్ ఎలా రాయాలని మన ప్రాజెక్ట్ని కంప్లీట్గా సెటప్ చేసుకోవాలని. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో డేటా టైప్స్ గురించి, ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్, ఎల్స్ ఇఫ్ కండిషన్స్, వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్. మళ్ళీ ఈ కోడ్ అంతా కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో అది చెప్పడం మర్చిపోయి, ఇక్కడ మీకు గిట్హబ్ రిపోజిటరీ ఇస్తా కదా, ఈ రోజు చెప్పింది ఆ రోజు ఈ ఫైల్ నేమ్తో మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.